హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మీడియా. ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు గుడ్ న్యూస్. ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది తీసుకుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. అదే సమయంలో అర్హత లేకుండా పెన్షన్లను తీసుకుంటున్న వారిని తొలగించాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు సచివాలయాలకు బాధ్యత అప్పగించింది. వచనాలలోగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి కొత్త పెన్షన్లను విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఏపీలో ప్రస్తుతం 67 లక్షల మందికి అనేక రకాలుగా పెన్షన్లను అందుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పెంచింది. ప్రతి నెల 1వ తేదీన వీటిని పంపిణీ చేయిస్తుంది. గతంలో వాలంటీర్ల పంపిణీ చేయగా ప్రస్తుతం వార్డు గ్రామ సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయిస్తున్నారు. గత ఏడాది కాలంగా అర్హత ఉండి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు వీరి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. అర్హత ఉన్న అందరికీ పెన్షన్లను అందిస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లను మొదలు పెడతామని వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో అర్హత లేకుండా పెన్షన్ అందుకుంటున్న వారి వివరాలను ప్రభుత్వం స్వీకరించింది. పెన్షన్ తనిఖీ కోసం ప్రత్యేకంగా యాప్ తయారు చేసింది. ఈ యాప్లో ఉన్న సమాచారం ఆధారంగా లబ్ధిదారుల పూర్తి సమాచారం సచివాలయ సిబ్బంది అందించాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన తర్వాత అర్హుల తుది జాబితాను ప్రభుత్వం ఖరారు చేస్తుంది. పెన్షన్ లబ్ధిదారుల జాబితాలను సంబంధిత గ్రామ సభల్లోని ప్రకటిస్తారు. సంబంధిత సచివాలయాలలోని అందుబాటులో ఉంచుతారు. అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే గ్రామ సభలు నిర్వహించినప్పుడు అనర్హులుగా గుర్తించిన వారిని తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అనర్హుల పెన్షన్ తొలగించే ముందు వారికి కూడా నోటీసులు ఇవ్వనున్నారు. పూర్తి స్థాయిలోని పరిశీలించిన తర్వాతనే అనర్హులను తొలగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలోని అర్హుల జాబితాను ఖరారు చేయడం పైన స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. వచ్చే నెలలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసేలా కసరత్తు కొనసాగుతుంది.